మిత్రులారా, తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పోరాడి తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కూడా పోరాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మరి ఆయన ఒక వర్గానికో ఒక కులానికో కాకుండా బహుజనుల అందరికి కూడా మార్గదర్శకంగా ఉండి అన్ని ఉద్యమాలకి పెద్దన్నగా ఉండి ఓ కొండలాగా ఉన్న మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఉద్యమ స్ఫూర్తితో ఈ తరం అంతా బహుజనులంతా కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన తెలంగాణ భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణను సాధిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగుల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమంకై ఎంతో పోరాటం కోసం ఎంతో తప్పించిన గొప్ప మహనీయుడు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా అన్ని పోరాటాలకు ముందుండి నడిపించిన నాయకుడు. మరి అలాంటి నాయకుడికి అన్ని విధాలుగా మనం అందరం తెలంగాణ జాతిపితగా గౌరవించుకుందాం. మరి ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాలలో ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ జాతిపితగా అభివర్ణించడం జరిగింది. దానికి మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అలాంటి జాతిపిత పేరుని అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలలో తీర్మానం చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తూ ఆయనని ఆ తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పోరాటాల పటిమ అంటే ఆయన జీవితం అంతా పోరాటమే. గొప్ప మంత్రి పదవిని కూడా తునప్రాయంగా తెలంగాణ వస్తే తప్ప నేను ఈ రాష్ట్రంలో నా రాష్ట్రంలోనే నేను మళ్ళీ ఇంకోసారి ఏదైనా పదవి తీసుకుంటానని చెప్పేసి మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన గొప్ప త్యాగధనుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి అలాంటి గొప్ప త్యాగి ఆయన జీవితంలోంచి ఎన్నో గొప్ప పాఠాలు ఈ తరం వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాకలి ఐలమ్మ భర్తను ఈ ప్రభుత్వాలు అప్పట్లో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేస్తే హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు సైకిల్ మీద వెళ్ళి ఆయన తరపున వాదించి ఆయనకు బయటకు తీసుకొచ్చిన చరిత్ర ఉంది. అంటే బడుగులు ఎక్కడ కష్టపడుతున్నా ఎక్కడ కష్టంలో ఉన్నా ఆయన వాళ్ళ వెంట ఉండి ఉద్యమాలకు బడుగుల జీవితాలకు కూడా ఎంతో అండగా ఉన్న గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుడి చరిత్రను ఈ తరానికి అందించాల్సి ఉంది. ఆయన జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడి జీవితాన్ని పాఠ్యాంశాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠాల్లో చేర్చాలని చెప్పి కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశం గర్వించదగ్గ భారత రత్నని అంతకు మించిన గొప్ప నాయకుడు లేడు. దేశంలో ఉన్న ఉద్యమాల్లో పాల్గొన్నారు, రాష్ట్రంలో ఉన్న ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న దేశం స్వాతంత్రం వచ్చింది, ఆయన పాల్గొన్న కోరుకున్న తెలంగాణ సిద్ధించింది. కాబట్టి అలాంటి నాయకుడికి మనం భారత రత్ననిచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మేము అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, బడుగు బలహీన వర్గాల సంఘాలు, ఉద్యమ సంఘాల తరపున జూన్ 2వ తారీఖున ట్యాంక్ బండ్ వేదికగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద గొప్ప కార్యక్రమాన్ని మన పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా హాజరై ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా అధికారికంగా ఆమోదింప చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.